ఏపీలో పల్నాటి యుద్ధం ఆగడం లేదు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ కార్యకర్త పుష్ప డైలాగ్ చెప్తే తప్ప అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తే బహిరంగంగా టీడీపీ వాళ్ళని రప్పారప్పా నరికేస్తామంటే తప్పు కాదా అని కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. పల్నాడు ఫైటింగ్ పీక్స్ కు చేరింది. జగన్ పర్యటనలో అతి చేశారంటూ వైసీపీ నేతలు కార్యకర్తలపై సీరియస్ అయ్యారు పోలీసులు. తమ విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీలు తీసిన వారిపై, డీజే పెట్టిన వారిపైన కేసులు పెట్టారు పోలీసులు. వైసీపీ నేతలు సుధీర్ భార్గవరెడ్డి, గోపిరెడ్డిపై కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డులు రాజకీయంగా రచ్చరాజేసింది. ఆ ప్లకార్డుపై జగన్ స్పందించారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. వైసీపీ కార్యకర్త బహిరంగంగా నరుకుతామనడమేంటని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది, మాకు టైం వస్తుంది, మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరందరూ కూడా చూశారు. సినిమా డైలాగులు చెప్పినా తప్పంటే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? జగన్ రప్పారప్పా వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి పయ్యావుల కేశవ్. రప్పా నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలి పోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. మరోవైపు వైసీపీలోని కమ్మ నేతలపై చంద్రబాబు కుట్రపూరిత కేసులు పెట్టారన్న జగన్ కామెంట్స్ ను టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం. కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వంశీ, కొడాలి నాని లాంటి వారిని అమాయకులు అంటే ప్రజలెవరూ నమ్మరన్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో వారు చేసిన తప్పులే వారికి శాపాలుగా మారాయన్నారు.